గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, నరదిష్టి పోవాలి అంటే అది పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే నరదిష్టి పోవాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారు తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరి అదే విధానంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా హృదయపూర్వక వందనం. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మరి వయసులో వృద్ధులకైనా ఎవరికైనా నరదిష్టి తగులుతుంది. ఏది తలిగినా ఏది తలగకపోయినా నరుడి కన్నుగా తలగకూడదు అంటారు. ఆ తలిగిన తర్వాత ఇంకా మా మనిషి జీవితం వ్యర్థమైపోతుంది, దేనికి పనికి రాకుండా పోతారు. అంత భయంకరమైనటువంటి నరుని కన్ను. ఆ నరుడి కన్ను కోసం పరమశివుడు కూడా పారిపోయాడు అంటారు, పెద్దవాళ్ళు అనుకుంటారు ఏమండి. సో ఇప్పుడు ఆ నల్లరాయి కూడాను బగ్గుమని పలికిపోతుందంటే చూడండి, నరుడు కంటికి నల్లరాయి బద్దలవుతుంది అంటారు. అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది దిష్టి, నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా బాగా మేకప్ అయ్యారనుకోండి, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళొచ్చారు, ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళారు, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్ళారు, వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా తలనొప్పో వాంతులో ఒళ్ళు నొప్పులో ఇంకా రకరకాలమైనటువంటి అవన్నీ దిష్టి తగిలితే వచ్చే సిమ్టమ్స్లో స్టార్ట్ అయ్యేవంటి ప్రభావం. ఇంకా చిన్నపిల్లలు చంటి పిల్లలు అంటారా, వాళ్ళకి కడుపు నొప్పి అని తెలియదు, కంటి నొప్పి అని తెలియదు, చెవు నొప్పి అని తెలియదు, ఏం తెలియదు, ఒకటే చికాకు చేసి ఒకటే ఏడుపు. వాళ్ళ కొళ్ళు తుడిచినా ఏది చేసినా పౌడర్ పెట్టినా వాళ్ళకి ఇది చేసినా ఆగరు, ఏడుస్తూనే ఉంటారు. అంత భయంకరమైన దిష్టి ప్రభావం. మరి అదేవిధంగా ఇంటిపైన కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కూడా బూడిది బుడమకాయ గుమ్మడికాయ మీరు ఇంటికి పైన కట్టుకున్నారనుకోండి, కట్టిన వంటి మూడో రోజుకి అది కుళ్ళిపోయి నీళ్ళు కారుతుంది. కుళ్ళిపోయి నీళ్ళు కారి నీచు వాసన వస్తుంది. అంటే నరుని కన్ను మీ ఇంటి పైన అంత ఇదిగా ఉందని వాళ్ళు బయట చెప్పుకోలేరు. ఏమ్మా, వాళ్ళు చెప్పుకోలేరు. వీళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో, వీళ్ళు ఎంత ఆస్తిపరులో, వీళ్ళ ఇంట్లో కూర్చొని తింటారు, వీళ్ళు బయటికే రారు, ఎవరి దగ్గరికి రారు, ఎవరి దగ్గర పోరు. అన్న ఆ ప్రభావం ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఒక్క ఇది కనపడుతూ ఉంటుంది ఏమండి. సో అంత దిష్టి కనపడుతుంది. ఈ దిష్టి అంతా పోవాలంటే ఏం చేయాలంటే ప్రతి అమావాస్య పౌర్ణమికి ఉగ్గిలం మైచాచం అని పొడి దొరుకుతుంది. ఏదైతేమ్మా ఉగ్గిలం మైచాచం. అవి తీసుకొచ్చిన తర్వాత వేరే ఒక 5 ద్రవ్యాలు చక్కగా మీరు పచ్చకర్పూరము, లవంగము, ఇలాయచి ఏమండి, ఈ 3 ద్రవ్యాలు అయినాయా. తర్వాత మీరు తెల్ల జిల్లడు వేరు మొక్క ఏమండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇదివరకు కుంకుడుకాయలు అంటుంటారు, మన సిరస్కు పడుతూ ఉంటారు, ఎండిపోయిన వంటిది. అది ఎండిపోయిన వంటి 2-3 కుంకుడుకాయలు ఉంటే అది దంచి పొగ వేసుకోవాలి. అవన్నీ కూడా మిక్సీలో పట్టి చక్కగా పొగ వేసుకొని ఇల్లు చివరన అందరికి చూపించు, పిల్లలకి పెద్దలకి అందరు కూడా దిష్టి పోయేటట్టుగా చేసుకోవాలి. ఇంటి గుమ్మం నుండి లోపలికి రావాలి. ఎప్పుడైనా కూడా పెరటి నుంచి గుమ్మం బయట రాకూడదు. గుమ్మం బయట వెలిగించుకొని మీరు ఇంటి లోపలికి వచ్చి ఇంటి ప్రాకారాలన్నీ కూడా తిరగాలి. అంత కోన తిరగాలి. ఇంకా ఎవరెవరికి ఎఫెక్ట్ కలిగిందో వాళ్ళకి ముఖానికి కొట్టాలి. ముఖానికి కొట్టడం అంటే విసిరి కొట్టడం కాదు, ధూపాన్ని పట్టించడం.
ధూపం ఎలా పట్టిస్తారు? ఆ ప్లేట్ని అలా పెట్టి అలా శిరస్సును పెట్టి ధూపం పట్టిస్తుండాలి. ఆ పట్టిస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పట్టినటువంటి దిష్టి దోషం అంతా తొలగిపోతుంది. ఇది ఆ రోజు నుంచి వచ్చేవంటి ఆచారాలు. కొంతమంది పెద్దలు చేసేవంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఎండుమిర్చి, మళ్ళీ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు అంటున్నారు ఏమండి, తర్వాత రాళ్ళ ఉప్పు, క్రిస్టల్, ఆ మూడు కూడా నేను చక్కగా ఏం చేస్తారంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి నిప్పులో వేసాను. అదొకటి. లేని పక్షాన మీకు ఊడ్చే చీపురు ఉంటుంది కదండి, ఆ ఊడ్చే చీపురుని కూడా చక్కగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి భూమి మీద కొట్టేసి పంపించేసి ముఖం కాల్చేసి కడుక్కోండి. ఈ రకంగా దిష్టికి చేసుకుంటూ పోతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అయితే గురుగారు చాలామంది ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్గా కాలికి నల్లతాడు ప్రతి ఒక్కరు అబ్బాయిలు కూడా కట్టుకుంటున్నారు. దీనివల్ల నిజంగానే ప్రభావం ఉంటుందంటారా? దిష్టి ప్రభావం పడకుండా ఉంటుంది? చాలా వరకు మంచిదమ్మా. ఎడమ చేతికి ఎడమ కాలుకు కట్టుకోవడం వల్ల చాలా విశేషమైన నల్లతాడే అంటారా, లేదంటే దానికి ఈ మధ్య అది గజ్జలు కూడా కట్టుకుంటారు. గజ్జలు కూడా కడతారు. అంటే అది 12 వయసులోపు ఉన్నవంటి పిల్లలకైతే గజ్జల్లో కట్టుకోవచ్చు. 12 వయసు దాటిన వంటి 18 దాటిన వంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊరికే నల్లతాడు కట్టేసుకుంటే సరిపోతుంది. ఆ నల్లతాడుతో సరే ఇదిగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే కాటిక. మనం కాటికతో కూడా కాళ్ళకు పెట్టుకున్నారనుకోండి చాలా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి. అంటే ఎడమకాలు కుడికాలు అలా డిఫరెన్స్? ఎడమకాలు పెట్టుకుంటే చాలా పని లభిస్తాయి. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే పాటిస్తూ చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. గురుగారు చాలామంది నిరుద్యోగంలో ఉన్న వారికి మంచి ఉద్యోగం రావడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి రాదు. అలాంటి వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వారు అనుకున్న ఉద్యోగం వారికి వస్తుంది గురుగారు? తప్పకుండా అమ్మ. ముందుకే శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధకు నమస్కారం. మరి అదే విధంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా ఎంత మంచిగా ప్రయత్నం చేసినా, ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా, బాగా చదువుకున్న విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఉద్యోగం రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకు అరటం వల్ల అంటే రాశి ప్రభావం వలన, గ్రహ ప్రభావం వలన, లేకపోతే ఇంకేదైనా ప్రభావం వలన, అలాంటి ఏదైనా సందేహం అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనివల్ల పై చదువుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలంటే అమ్మ నాన్న వాళ్ళకు భారమే కదమ్మా. ఇప్పుడు చేతికొచ్చిన వంటి కూతురు, చేతికొచ్చిన వంటి కొడుకు ఎవరైనా కూడా ఇంట్లో కూర్చోవాలంటే ఆ కూర్చున్న వాళ్ళకు కూడా ఇబ్బందే. అమ్మ నాన్నని ఎంతగా విసుగు పెడుతుంటాం. ఊరికే చూసినా ఫోనే చూస్తూ కూర్చోవాలి, చూసిన టీవీ చూస్తూ ఉండాలి, ఇంకా వాళ్ళ చివట్లు వింటూ ఉండాలి, అంతే కదా. ఏదైనా వెతుక్కోరా, ఏదైనా చూసుకోరా అనేసి ఇంట్లో ఉంటూ ఉంటారు ఏమండి. ఇప్పుడు వివాహమైన వాళ్ళు కూడా హఠాత్తుగా ఎక్కడి నుంచో ఉద్యోగం ఊడిపోయింది అనుకోండి, అక్కడి నుంచి భర్త కానీ ఇక్కడి నుంచి భార్యతో కానీ ప్రెషర్స్ ఉంటాయి. ఇంక 3 పూటలు తింటూ కూర్చుంటావా, ఇంకా వెతుక్కోవా, చేసుకోవా, అనేక రకమైనటువంటి సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ ఏది ఉన్నా ఉద్యోగం ఉంటూ ఆ ఒక రాయల్టీ వేరు. అసలు ఇంట్లో ఉండకనే బయట ఉండి సంపాదించి ఇంటికి వెళ్తేనే ఆశతో ఎదురు చూస్తారు. అలసిపోయి వచ్చాడు మావాడు, అలసిపోయి వచ్చింది మా అమ్మాయి అని చెప్పి ప్రత్యేకంగా మర్యాదలు ఇస్తారు ఇంకా ఏమండి. ఒక ఇదిగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో ఎవరికి అటువంటి ఉద్యోగాలు దొరకట్లేదు. పోనీ ఐటీ రంగాల్లో చూసుకోవాలనుకున్నా, సినీ తారాల వైపు చూసుకోవాలనుకున్నా, యాక్టర్స్గా చూసుకోవాలనుకున్నా, యాంకర్స్గా చూసుకోవాలనుకున్నా, మరి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకన్నా బిజినెస్ చేసుకోవాలనుకున్నా, అయితే దీనికంటూ ప్రత్యేకమైనటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? దీనికంటూ బుధగ్రహానికి సంబంధించినటువంటి ఉద్యోగం అంటే బుధగ్రహం, దానికి గరుడపచ్చ ఆకుపచ్చ గరుడపచ్చ వేసుకోవాలి.
ఎప్పుడైనా కూడా ఎమరాల్డ్ స్టోన్ ఉంటుంది. ఆ ఎమరాల్డ్ స్టోన్ వేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వెంకటేశ్వర స్వామి నక్షత్రం కాబట్టి ఆ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని ఒక గట్టి విశ్వాసం. దానికంటూ ఏం చేస్తారంటే 7 శనివారాల పాటు స్వామివారికి వ్రతం ఉంటారు. చక్కగా వ్రతం ఉండాలి. 7 శనివారాల పాటుగా ఉండి ఆ స్వామికి బియ్యంతో తయారు చేసినటువంటి దీపాన్ని పెట్టి దీపాదన పెట్టుకొని మీ పేరు గోత్రనామాలు పెట్టి చక్కగా స్వామికి అర్చన చేసుకొని ఆ స్వామి ఆశీర్వచనం తీసుకోవాలి. చేయటం వల్ల 7 శనివారాల అనంతరము మీకు బ్రహ్మాండమైన రిజల్ట్స్ రావటం జరుగుతుంది. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష ద్వారా మీకు అపురూపమైనటువంటి కృపా కటాక్షం ఏర్పడి మీరు పడేవంటి కష్టాలు ఆయన చూసుకొని మీకు మంచి ఉద్యోగం లక్షల్లో కానీ వేల్లో కానీ ఏదో ఒకటి ఉద్యోగం రావటం జరుగుతుంది. ఆ వచ్చిన తర్వాత ఫస్ట్ శాలరీ ఉండిలో వేయాలి. ఫస్ట్ శాలరీ ఏదైతే వస్తుందో అది ఏం చేస్తారంటే కొంతమంది సగం వేస్తారు, లేదంటే నిలువుగా వేస్తారు, లేదంటే ఏదైనా స్వామివారికి స్వీట్ తులసిమాల అలాంటి స్వామివారికి వస్త్రాలు ఆయన ఇచ్చిన వంటి పదార్థం కాబట్టి ఒక తీసుకొచ్చి స్వామివారికి ఇవ్వటం జరుగుతుంది. తర్వాత తక్కింది అమ్మకు నాన్నకు ఇవ్వటం చాలా విశేషమైన ఫలితం. సో ఇలా 7 శనివారాల పాటుగా చేస్తే మీకు అపురూపమైనటువంటిది. పోనీ దీపంలో మీరు ప్రత్యేకంగా ఆవు నెయ్యి వేసి తామర వత్తులు జిల్లెడ వత్తులు 2 కలిపి దీపం పెట్టి ఆ శనివారం స్వామివారి దగ్గర దీపార్థన చేసుకోవాలి. కొబ్బరి నివేదన పెట్టాలి. ప్రతి శనివారం కొబ్బరి నివేదన పెట్టాలి. అది చాలా విశేషమైనటువంటి ఫలితాలు. తలస్నానం చేసుకోవాలి. తలస్నానం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడైనా తలస్నానం చేయకుండా దీపం పెట్టకూడదు. స్వామివారి దగ్గర చక్కగా ఇది చేసుకోవాలి. అప్పుడు మరి ఆలయానికి వెళ్ళేటప్పుడు నలుపు వస్త్రాలు కూడా వేసుకోకూడదు. మీరు చక్కగా ఏదైనా నలుపు తప్ప ఇంకా వేరే వస్త్రాలు ఏదైనా నీలం కానీ అది కానీ ఏదైనా వేసుకొని వెళ్ళచ్చు. వేసుకొని వెళ్ళి స్వామివారికి ఇచ్చేసుకొని చేయాలి. 7 శనివారాల తర్వాత మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత స్వామికి నైవేద్యం పెట్టి చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభించడానికి అవకాశం ఉంది. గురుగారు, చాలా మందికి అప్పుల బాధలు ఉంటాయి, అవి తీరవు, ఇంకా వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవచ్చు గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఐడ్రీమ్ వీక్షకులకు కూడా స్వాగతం. ఏది ఉన్నా ఏది ఉండకపోయినా అప్పులు ఉండకూడదు అంటారు. ఎందుకంటే అప్పులు ఉంటే నిద్రపోలేము. వీడి దగ్గర అప్పు చేసిన తర్వాత ఆయన దగ్గర అప్పు చేయాలి. ఆయన అప్పుకు ఈయన అప్పు తీసి ఇవ్వాలి. 3వ వ్యక్తి దగ్గర అప్పు చేసి వీళ్ళిద్దరికి తీరాలి. 3వ వాడికి చేసే వరకు 4వ వాడి దగ్గర తీసుకుని 3వ వాడికి ఇవ్వాలి. అలాగా ఇంటి చుట్టూనే అప్పు అయిపోతుంది. ఏమండి, అప్పుడు ఏమవుతుంది, మనిషికి నిద్ర అనేది ఉండదు. ప్రతిరోజు వాళ్ళకి డబ్బులు కట్టుకోవాలి, ప్రతి నెల కట్టుకోవాలి, సంపాదన లేకుండా ఏదో అవుతుంది. అసలు అప్పు ఎలా ఏర్పడుతుంది? దరిద్రం వల్ల. ఆ కటిక దరిద్రం ద్వారా ఇప్పుడు ఎవరైనా కూడా ఏదైనా సమయంలో ఒక 20,000 ఉంటే ఇవ్వండి, నేను తర్వాత ఇస్తాను అంటారు. వీడి టైం బాగుంది ఇచ్చాడు, వాడి టైం బాగలేదు ఇవ్వలేదు. ఎందుకంటే ఇవ్వలేకపోతాడు, వాడి దరిద్రం నడుస్తుంది అక్కడే. దానివల్ల ఏమవుతుందంటే సాటర్న్ నడుస్తుంది కాబట్టి ఆ ఒక ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. అప్పును రెమెడీ చేసుకోవాలంటే 11 శుక్రవారాలు మహిళలు ఎవరైతే కూడా చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకంతో పూజలు చేసుకోవాలి. 11 శుక్రవారం రావుకాలంలో
ఏం చేస్తారంటే అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉదయం 10:30 నుండి మనకు రావుకాలం స్టార్ట్ అవుతాం 10:30 నుంచి 12:30 దాకా. ఆ రావుకాల సమయంలో ప్రత్యేకంగా ఒక అరిటాకు వేసి దాంట్లో పసుపు బియ్యపిండితో కలిపినటువంటి ముగ్గు వేసి దాంట్లో నిమ్మకాయ దీపం పెట్టాలి. ఆ నిమ్మకాయ దీపం పెట్టి ఒక వారానికి ఒకటి అంటే 2, రెండవ వారానికి 2 అది 4 అవుతుంది. మూడో వారానికి 3 పెడితే అవి 6 అవుతాయి, కోస్తే 6 అవుతుంది ఏమ్మా. అలాగా 21 వారాలు చేయాలి. ఆ 21 వారాలు ఈ స్త్రీ మూర్తి చేసుకుంటూ పోతే మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా, మధ్యలో ఏదైనా అడ్డకం వచ్చినా ఆపేయాలి. తర్వాత అది కంటిన్యూలో ఉంటుంది. కంగారు పడే విషయం లేదు. అయ్యో పోయిన వారం చేసాము మళ్ళీ ఈ వారం కూడా ఇదే అవుతుంది అన్నట్టుగా కాకుండా అది కంటిన్యూలో ఉంటుంది. కంగారు పడే విషయం ఏం లేదు. సో ఈ రకమైనటువంటి ఒక కైంకర్యాలు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావటం కూడా జరగటం జరుగుతుంది. ఇంకోటి, మరి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ మహిళ ఏం చేయాలి? మనం ఇంట్లో ఊడ్చుకుంటున్నామంటే చీపురు ఉంటుందమ్మా, దానికి శుభ్రంగా పసుపు పూయాలి. కొత్తది ఒక చీపురు కట్టకి, చీపురు మొత్తానికి కొత్తది కొని దానికి పసుపు కుంకుమ పూసి చక్కగా నైరుతి మూలలో పెట్టాలి. ఆ పసుపు కుంకుమ పెట్టి అమ్మ దాంతో ఊడ్చాలా ఊడవద్దా, దాంట్లో ఎటువంటి కైంకర్యం చేయకూడదు. అది ఊరికే అలాగా ఉంచేసేయాలి ఏమ్మా. సో మనకు ఎటువంటి అది లక్ష్మితో సమానం. అదే మీరు చూడండి, బాంబేలో కానీ మహారాష్ట్రలో కానీ తర్వాత ఇతర రాష్ట్రాల్లో ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఆ ఒక చీపురు కట్టను వదిలిపెట్టిపోతారు. ఇల్లు ఊడ్చారు మొత్తానికి అట్లను వదిలేసి పెడుతుంటారు, ఎందుకంటే లక్ష్మి పోతుంది అనేసి. కాబట్టి ఆ ఒక లక్ష్మిని అలా ఉంచుకోవడం కోసం కైంకర్యం చేస్తారు. అయితే ఇక్కడ అప్పుల బాధ తొలగిపోవాలని మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ చీపుడికి అని జాడు కట్టకి ఏదైతే మనం పూజ చేస్తున్నామో, మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం దాన్ని కూడా చేయాలి. ఆ దానిలో ఉన్నటువంటి శక్తి ఆ ఇంట్లో ఆ దరిద్రాన్ని తొలగించి ఆ లక్ష్మి ఆహ్వానిస్తుందట. ఇప్పుడు ఉన్నటువంటి సిట్యువేషన్స్లో ఆ లక్ష్మీదేవిని రావడం జరుగుతుంది. కాబట్టి ఆ లక్ష్మీదేవి ఆహ్వానం చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితం. కొంతమందికి అపార్ట్మెంట్లో చోటు ఉండదు. గురుగారు మాకు నైరుతి మూలలో స్థలం లేదండి, ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుందంటే బాల్కనీలో పెట్టుకోండి. కొన్ని మహారాష్ట్రస్లో వీళ్ళంతా ఏం చేస్తారంటే ప్రతి అమావాస్య పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఆ యొక్క చీపురు కట్టకు కింద దీపం పెట్టుతారు. ఆ లక్ష్మీ స్వరూపం కాబట్టి పెడితే చాలా విశేషం. మీరు కొన్ని చూడండి, దీపావళి రోజు కూడా చీపురు కట్టకు దీపం పెట్టి పూజ చేస్తారు. ఎందుకంటే లక్ష్మి మన దరిద్ర లక్ష్మి తొలగిపోయి ఇంట్లో ఆహ్వానిస్తుంది కాబట్టి. అందుకే తొక్కకూడదు అంటారు, అడ్డంగా పడేయకూడదు అంటారు, దాన్ని ఒక ఇదిగా చూసుకోవాలంటారు. ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచేదాన్ని కొత్త దాన్ని అంటే పెట్టుకోవాలి. ఈ ఒక 21 వారాల పాటు కూడా మీరు చేసిన తర్వాత ఈ ప్రత్యేక రెమెడీస్ చేసుకుంటూ మీరు పోయారంటే మీ జీవితంలో కూడా మంచి మార్పు రావటం జరుగుతుంది. మీకు అతీంద్రియమైనటువంటి ఒక శక్తి పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కోరికలు ఏదైతే ఉందో అది తప్పకుండా నిలబెడుతుంది. ముఖ్యంగా 21 వారాలు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఆ ఆలయంలో అన్నప్రసన్నం చేసుకోవాలి. పులిహోర అన్నం కానీ చిత్రాన్నం కానీ తీసుకొని చక్కగా అందరూ కూడా నైవేద్యం చేసి అక్కడ వచ్చే భక్తులకు కానీ ఎవరికైనా కూడా ఇస్తే చాలా మంచిది. మరియు అదే విధానంగా తీపి పదార్థం మిసిరి అంటారు కదా, రాళ్ళ మిసిరి, ఆ రాళ్ళ మిసిరి ఇవ్వటం, కల్కండు ఇవ్వటం, అవన్నీ ఇచ్చుకొని చేస్తే మీ సమస్యలన్నీ పోతాయి. అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. దీన్ని తవ్వండి,
తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి